తెలంగాణలో న్యాయవాదుల పోరాటం తీవ్ర రూపు దాల్చింది. ఆప్షన్స్ విధానం రద్దు, సస్పెన్షన్ల ఎత్తివేతను డిమాండ్ చేస్తూ లాయర్లు, జడ్జీలు, న్యాయ ఉద్యోగులు పోరుబాట పట్టారు. హైకోర్టు అంశం రెండు తెలుగు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. మరోవైపు సీజేఐని కలిసేందుకు సిద్ధమవుతున్నారు తెలంగాణ లాయర్లు. తెలంగాణ న్యాయవాదుల పోరాటం రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఆప్షన్ విధానాన్ని ఎత్తివేయాలంటూ మొదలైన పోరాటం జడ్జీల సస్పెన్షన్ తో తీవ్ర రూపం దాల్చింది. వెంటనే జడ్జీల సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఆందోళనను తీవ్రం చేశారు లాయర్లు. నిన్న ఇందిరా పార్క్ దగ్గర భారీ ధర్నా చేపట్టారు. 10 జిల్లాల నుంచి న్యాయవాదులు ఈ ధర్నాకు తరలివచ్చారు. లాయర్ల ఆందోళనకు టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ జేఏసీ మద్దతు ప్రకటించాయి. ఈ అంశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదానికి దారితీస్తోంది. రెండు రాష్ట్రాల నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ప్రతిదానికి రాద్ధాంతం చేయడం సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏవైతే న్యాయస్థానాలు ఉన్నాయో న్యాయస్థానాలకు సెపరేట్ రూల్స్ ఉన్నప్పుడు అవన్నీ కూడా వర్తించాలి. అదే మరిగా నేను ఎక్కడ కూడా గొడవపడడానికి సిద్ధంగా లేను. అదే మరిగా తెలంగాణ గవర్నమెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జరిగింది అన్యాయం ఆంధ్రాకి జరిగింది ఆల్ ఆస్పెక్ట్స్లో. కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, సయోధ్యగా పరిష్కారం చేసుకోవాలి తప్ప ఈరోజు హైదరాబాద్ వచ్చింది, నిన్న మీరు చూశారు ఒక లెటరు, ఇది కరెక్ట్ కాదు. ఏది నిజాం బిల్డింగ్లు కూడా ఢిల్లీలో ఉండే గెస్ట్ హౌస్ మాదే అని నేనేం కోరుకుంటున్నాను, హైదరాబాద్ బాగుండాలి, అమరావతి బాగుండాలి నేను కోరుకుంటున్నాను. అమరావతి కార్యాలయాల షిఫ్టింగ్ పై కృతజ్ఞతలు చెప్పిన కేటీఆర్ రాజధాని ప్రాంతంలో కొత్త హైకోర్టు అక్కర్లేదా అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఈ రోజు కూడా హైకోర్టు దగ్గర ఆందోళన కొనసాగింది. రిటైర్డ్ జడ్జీలు, ఉద్యోగులు హైకోర్టు ముందు మౌన ప్రదర్శన చేయనున్నారు. మరోవైపు ఆందోళన చేస్తున్న వారిపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడుతోంది. వెంటనే ఆందోళనను విరమించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బాబాసాహెబ్ భోస్లే కోరారు. విధుల్లో చేరాలని ఆదేశించారు. న్యాయం కోసం ఎదురు చూస్తున్న వారిని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ఆందోళన విరమించుకుంటే ప్రత్యామ్నాయాలు చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ న్యాయవాదులు సిద్ధమవుతున్నారు.